హనుమకొండ భద్రకాళి చెరువు సుందరీకరణ పనులను స్థానికులు స్వాగతిస్తున్నారు. కానీ ట్యాంక్ విస్తీర్ణాన్ని తగ్గించడాన్ని తప్పుపడుతున్నారు. బొందివాగు ఉప్పొంగి ఇప్పటికే పలు కాలనీలు జలమయమవుతున్నాయి. దానికి తోడు భద్రకాళి చెరువు విస్తీర్ణం తగ్గిపోతూ ఉంటే మరింత ముంపు తప్పదనే భయం వారిని వెంటాడుతోంది. వరంగల్ నగరం నడిబొడ్డున ఉన్న భద్రకాళి చెరువు అభివృద్ధి పనులు శరవేగంగా సాగుతున్నాయి. పూడిక తీసి చెరువు నీటి సామర్థ్యాన్ని పెంచే ప్రయత్నం చేస్తున్నారు. ఇదే క్రమంలో భద్రకాళి అమ్మవారి ఆలయం చుట్టూ మాడవీధుల నిర్మాణం చేపట్టేందుకు ప్రణాళికలు సిద్ధం చేశారు. చెరువు మధ్యలో ప్రత్యేక ఐలాండ్ నిర్మాణం చేపట్టారు. పూడిక తీసిన మట్టిని 5 చోట్ల పెద్ద కుప్పలుగా పోశారు. వాటినే ఐలాండ్గా డెవలప్ చేస్తున్నారు. చెరువు మధ్యలో నక్షత్ర వనాలు, పక్షుల నివాసాలు, రోప్వే ఏర్పాటు చేసి టూరిజాన్ని అభివృద్ధి చేయాలన్నది మాస్టర్ ప్లాన్. ఇదంతా బాగానే ఉంది. కానీ పూడిక తీతలో భాగంగా చెరువు విస్తీర్ణం తగ్గిపోతుందనే అనుమానం వ్యక్తమవుతోంది. అదే జరిగితే వరద నీరు సమీప కాలనీలను చుట్టుముడుతుంది. అలంకార్ సెంటర్, హంటర్ రోడ్లో గతంలో జరిగిన అనుభవాలను లోకల్ జనం గుర్తు చేస్తున్నారు. అభివృద్ధి పనులతో విస్తీర్ణం తగ్గడం వల్ల ఇప్పుడు ఏం లాభం? రానున్న కాలంలో మళ్ళీ మనం ఈ ముంపు ప్రాంతాలకు గురయ్యే పరిస్థితి ఉంది. ఇప్పటికే మనం చూసాం, అలంకార్ సెంటర్లో చూస్తే నీళ్లు పెద్ద విస్తీర్ణంగా పోయి ఆ ఉన్న కాలనీలని, ఈ మధ్యలో ఉన్న సాయినగర్ కాలనీ కావచ్చు, ఇక్కడ ఉన్న అలంకార్ ప్రాంతంలో ఉన్న అన్ని కాలనీలు మునిగే పరిస్థితి. అదే కాకుండా ఈ వరంగల్ నగరం సంబంధించింది ఈ మొత్తం బొందివాగు, ఈ బొందివాగు కూడా కుడకపోయి ఈరోజు వాగుల నుంచి నీళ్ళు వచ్చి ఈ మొత్తం నాలాలను నిండిపోయి హంటర్ రోడ్ ప్రాంతం మొత్తం మునిగింది. ఇప్పటికే హంటర్ రోడ్, పద్మాక్షి గుట్ట, పోతన రోడ్, ఎన్టీఆర్ నగర్ వైపు భద్రకాళి బండ్ ఏర్పాటుతో విస్తీర్ణం తగ్గింది. ప్రస్తుత పనులతో మరిన్ని ముంపు ప్రాంతాలు పెరిగే ప్రమాదం ఉందని స్థానికులు భయపడుతున్నారు. ప్రధాన నీటి వనరుగా ఉన్న భద్రకాళి చెరువు అభివృద్ధి మంచిదే, కానీ ముంపు సమస్యకు పరిష్కారం చూపించి డెవలప్మెంట్ పనులు చేయాలని ఇక్కడి వారు కోరుతున్నారు. ముఖ్యంగా మరొకసారి పరిశీలన చేయండి. నిజంగా నీటి ముప్పు ప్రాంతాలకు ఏదైనా పరిష్కారం చూపించారా? చూపించకుండానే మరొక నీటి ముప్పుకు మీరే ప్రధాన కారణంగా మారే విధంగా మీ ఆలోచనలు ఉన్నాయా అనేది కూడా మరొకసారి ఆలోచన చేయాలి. నిజానికి గ్రేటర్ వరంగల్ అధికారులు ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. గత 10-15 ఏళ్లుగా బొందివాగు నాలా వరద ధాటికి పదుల సంఖ్యలో కాలనీలు నీట మునుగుతున్నాయి. దీనికి ప్లాన్ బి లేకుండా, ఎలాంటి చర్చలు లేకుండా నిర్ణయం తీసుకున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. భద్రకాళి చెరువు అభివృద్ధి పనులను ఎవరూ తప్పుపట్టకపోయినా ముంపు లేకుండా అభివృద్ధి చేపట్టాలనే డిమాండ్ పెరుగుతోంది.